సంక్రాంతి పండుగ కోసం హైదరాబాద్ ప్రజలు సొంతూరులో దారిపట్టారు. కుటుంబ సభ్యులు, బంధువులు అందరితో కలిసి పండుగ జరుపుకునేందుకు స్వస్థలాలకు తరలుతున్నారు. అయితే పండుగకు వెళ్లే ఉత్సాహమంతా బస్టాండ్లు ప్రయాణంలోనే నీరుగారిపోతోంది. హైదరాబాద్లో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు పండుగ రద్దీతో కిటకిటలాడుతున్నాయి. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడం, సంక్రాంతి పండుగకు ముందు శని, ఆదివారాలు రావడంతో 2 రోజుల ముందే నగర జనం ఊరుబాట పట్టారు. ప్రధాన బస్టాండ్ ఎంజీబీఎస్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. సంక్రాంతి సందర్భంగా అదనపు బస్సు సర్వీసులు ఏర్పాటు చేశామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. మనకు 1,00,000 వరకు ట్రావెల్ చేస్తారు. నిన్నటి నుంచి 1,20,000 నుంచి 1,40,000 వరకు ట్రావెలింగ్. ఇవాళ వచ్చేసి ఒక 150,000 నుంచి 160,000 వరకు మనం ఎంజీబీఎస్ నుంచి క్లియర్ చేస్తామని ఎక్స్పెక్ట్ చేస్తాం. పబ్లిక్కి హాలిడేస్ ఇచ్చిన రోజే మాకు పండుగ, వాళ్ళకు పండుగల రోజు హాలిడేస్ వస్తాయంటే మేము ట్రాఫిక్ని క్లియర్ చేయడమే మేము పండుగ అని చెప్పి అనుకుంటున్నాము. మీరు అన్నట్టు నాకు తెలిసి మాత్రం అంత ఇబ్బంది లేదు. డబుల్ డ్యూటీలు తప్పదు. కొన్ని పబ్లిక్ని క్లియర్ చేసినందుకు మేము ఈ సందర్భం లోపల హాలిడేస్ని కానీ తర్వాత ఎక్స్ట్రా వర్క్ని కానీ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు నా డ్యూటీ వచ్చేసి ఇక్కడ కాదు, అయినా కానీ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇట్ ఈస్ ప్రైమరీ డ్యూటీ ట్రాఫిక్ క్లియర్ చేయడము, వాళ్ళకు మేము సేవ చేయడమే మా ధర్మం కనుక కొన్ని సందర్భాలలో డబుల్ డ్యూటీలు చేయవలసి వస్తుంది. ఇవాళ నేను చెప్తున్నాను కదా, డైలీ 200 బస్సులు ఉండేది ఉంటే ఇవాళ ఇప్పటి వరకు 150 ఎక్స్ట్రా బస్సెస్ నేను నడపడం జరిగింది. యూ కెన్ వెరిఫై ద రికార్డ్స్. వేరే స్టేట్కి మనకు తెలంగాణ నుంచి బస్సులు మాత్రం ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్ట్రా బస్సులన్నీ మన దగ్గర నుంచే. ఆర్టీసీ అధికారులు చెబుతున్న దానికి బస్టాండ్లో పరిస్థితులకు అసలు పొంతన లేదు. రద్దీకి సరిపడినన్ని బస్సులు లేక అదనపు బస్సులు సమయానికి రాక గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తోందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2 గంటలకు ఒకటి ఎక్స్ప్రెస్ బస్సు వస్తే దాని వెంట వందల మంది ప్రయాణికులు పరిగెత్తాల్సిన పరిస్థితి ఏర్పడింది. బస్సు కనిపిస్తే చాలు ఎక్కేందుకు జనం ఎగబట్టంతో తోపులాటతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మాకు ఇబ్బంది అవుతుంది సార్. మాకు బస్సులు వస్తలేవు. నిర్మల్ పోవాలి, ఎంతసేపు నుంచి నిలబడ్డాం, బస్సులే వస్తలేవు సార్. ఎంతసేపు నుంచి నిలబడుతుంది దూరం నుంచి. ఇబ్బంది అవుతుంది. బస్సులన్నీ ఎక్కువ వేస్తలేరు. పోతే కూడా బస్సులలో ఫుల్ సీట్లలో మంది. ఇబ్బంది అవుతుంది. మేము నిర్మల్కి వెళ్ళాలి. రేవంత్ రెడ్డి సార్కు ఫ్రీ బస్సు పెట్టి నుంచి చాలా ఇబ్బంది అవుతుంది. సీట్లు దొరుకుతలేవు. నిలబడిపోవాలి ఇప్పుడు నిర్మల్. 1 అవర్ అవుతుంది. ఒక్క బస్సు కూడా అసలు లేదు. మామూలుగా అయితే 10 మినిట్స్కి ఒకసారి వచ్చేస్తుండే. ఇప్పుడు 1 అవర్ అవుతుంది, ఇంకా రావట్లేదు. లేదు, అసలు మేము వచ్చి ఒక బస్సు అసలు లేదు. బీదర్ బస్సు ఉంటుండే, బీదర్ బస్సు లేదు. జైరాబాద్ బస్సు కూడా లేవు. ఒకటి 1 అవర్ అవుతుంది. చిన్నపిల్లలు ఉన్నారు, ఇబ్బంది అవుతుంది. మా చుట్టాలు కూడా మాచలు వెళ్ళాలి. సో స్పెషల్ బస్సులు అన్నారు, వేసారన్నారు తప్ప అసలు ఈ టైంకి వస్తాయి, ఎప్పుడు వస్తాయి అడుగుతుంటే ఎంక్వైరీలు కూడా ఎవరు చెప్పట్లేదు. వస్తాయి అంటున్నారు అంతే. ఒకవేళ వాళ్ళు ఎలా చెప్తున్నారంటే వేరే చోట దిగి అక్కడి నుంచి వెళ్ళండి అన్నట్టు వాళ్ళకి మార్గాలు చెప్తున్నారు. ఏమనంటే ఆర్టీసీ ఎక్కండి, అక్కడ దిగండి, ఎల్బీ నగర్ అయితే ఎల్బీ నగర్, సంతోష్ నగర్ అయితే సంతోష్ నగర్, అక్కడైతే దిగి అక్కడి నుంచి ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటాయి అంతే తప్ప మరి ఇంకా ఇంత పెద్ద బస్ స్టేషన్లో ఉండి స్పెషల్ బస్సులు ఇక్కడికి రాకుండా అక్కడికి ఎందుకు పంపిస్తారో మాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడ మీరు పబ్లిక్ని చూస్తున్నారు కదా, ఎక్కువ వేసిరంటే అక్కడ పబ్లిక్ని బట్టి ఇంకా కొంచెం పెంచితే బాగుంటుంది. పబ్లిక్ అంటే ఫెసిలిటీ కొంచెం ఇంకా పెంచితే బాగుంటుందని నా యొక్క ఒపీనియన్. బస్సులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి నిలబడినా ఒక్క బస్సు రావడం లేదని ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ పాలనలో బస్సులు సరైన సమయానికి వచ్చేవని, సంక్రాంతి సందర్భంగా అదనపు బస్సులు సరిపడినన్ని ఉండేవని ప్రయాణికులు గుర్తు చేసుకుంటున్నారు. పేరుకు మాత్రమే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమని, బస్సులు మాత్రం లేవంటున్నారు. అటు ఆర్టీసీ అదనపు ఛార్జీలపై కూడా మండిపడుతున్నారు. అరకొర బస్సు సర్వీసులతో ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 2 గంటలు అవుతుంది వచ్చి. కర్నూలు బస్సుల కోసం వెయిట్ చేస్తున్నాం కానీ ఏది రావట్లేదు. నార్మల్గా సిటీ బస్సులే వస్తున్నాయి. సిటీ బస్సులు కూడా ఘోరంగా పబ్లిక్ ఉన్నారు. అందరు స్కూల్ పిల్లలకి, మన కాలేజ్ పిల్లలకి, అందరికీ ఇంటర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ మొత్తం హాలిడేస్ కదా. ఇప్పుడు అందరు ఒకటేసారి రావడం వల్ల బాగా రష్ ఎక్కువైపోయింది. దాంతోపాటు బస్సులు సరిగ్గా లేయడం వల్ల ఇబ్బంది అయిపోయింది.
ఏమో నార్మల్ సిటీ బస్సులు వస్తున్నాయి అంతే, ఇంకా పెద్ద బస్సులు ఏం కనిపించట్లేదు మనకి. भेजी लगा पैसा लगा तो कितना भी नहीं, इतने साल 40 साल से आ रहा हूँ हैदराबाद, सीधा नहीं मिल रहा, वो उड़ता भी नहीं, बस भी नहीं आ रहा है, 2 घंटे से ठहरा इधर। पैसे आ रहे जब तो 1 घंटा आधा घंटा में बस चले आती, वहाँ कितना पब्लिक नहीं था, पब्लिक पैसा तो लगाता है वो, उसको तो हुकूमत कोई भी नहीं करता है, वेस्ट वहाँ का है। बहुत अच्छा है वो, हाँ बहुत अच्छा है, केसीआर का कराना 10 साल से करा, और क्या बुरा करा कि अलग मालूम सही करा गरीब को। ఒక్క బస్సు కూడా రాలేదు. దిల్సుఖ్నగర్ డిపోట్ కూడా అనేది ఫుల్ అయిపోతున్నాయి. ఎక్స్ట్రా బస్సులు వేయాలన్న వేస్తలేరు. వచ్చేటప్పుడు పోయిన అంటున్నారు, వాళ్ళు ఏమంటున్నారు వస్తుంది బస్సులు ఉన్నాయి లేవు పోయినా ఏం చేయాలంటున్నారు. కూర్చొని కూడా ఒక బస్సు వస్తే రావడం లేదు అసలు. రాకుండా చాలా ఇబ్బంది ఉంది, పోవడానికి కూడా చాలా కష్టం ఉంది. 2-3 గంటల ఈయనే వెయిటింగ్ చేస్తున్నాం, ఒక్క బస్సు రావడం లేదు, చేయడం లేదు. మేము ఎట్లా వెళ్ళాలో అర్థం కాక కూర్చున్నాము. నైట్ వల్ల ఈయనే పడుకోవాల్సి అవుతుంది, కూడా పొద్దుగాల పోవాల్సి అవుతుంది. సరిపడినన్ని ఆర్టీసీ బస్సులు లేక ప్రజలు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికైనా రద్దీకి సరిపడినంతగా అదనపు బస్సులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రస్తుతం ఎంజీబీఎస్ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడుతుంది. సరైన బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ప్రభుత్వం వెంటనే స్పందించి బస్సు సర్వీసులు పెంచాలని ప్రయాణికులు వేడుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ మధుతో యాసర్, టీ న్యూస్, హైదరాబాద్. పండుగ పూట ప్రయాణికులను ప్రభుత్వం పరేషాన్ చేస్తుంది. హైదరాబాద్ నుంచి సొంత ఊళ్లకు వెళ్లే వారి జేబులకు చిల్లు పెడుతుంది. సందట్లో సడమియలా రేవంత్ సర్కార్ ఆర్టీసీ బస్సుల ఛార్జీలను విపరీతంగా పెంచేసింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంతోషంగా పండుగకు వెళ్దామనుకుంటే అదనపు ఛార్జీలు మోపడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పైగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడంలో ఆర్టీసీ యాజమాన్యం విఫలమైందని మండిపడుతున్నారు. గంటల కొద్దీ బస్టాండ్లోనే పడిగాపులు కాస్తున్నామని ఫైర్ అవుతున్నారు. సంక్రాంతికి స్పెషల్ బస్సు పెట్టినారు, లేడీస్కి ఏమో ఫ్రీ. నార్మల్గా ఇది ఎక్స్ప్రెస్ రేట్ వస్తేనేమో 280 ఉంటుంది, లగ్జరీకే 310 రూపీస్. ఈ స్పెషల్ బస్ అని పెట్టి దీనికి 350 రూపీస్ తీసుకుంటే ఏంటంటే ఇది ఎంత ప్రాబ్లం చేస్తారా పబ్లిక్? ఇట్లా చూడండి, మీరే చూడండి, ఇంకో 350 రూపీస్. మీరు 310 రూపీస్ పెట్టిన దానికే దాంట్లో వాటర్ బాటిల్, దానికి నాన్ స్టాప్, సీటింగ్ కంఫర్టబిలిటీ ఉందంటే ఓకే. ఈ ఎక్స్ప్రెస్, ఇది ఎక్స్ప్రెస్ కూడా కాదు, ఇది ఏంది, ఇది హైదరాబాద్లో నార్మల్గా తిరిగే మెట్రో టైప్ అట్లాంటి బస్సులు. ఇది 2 సైడ్స్ ఉన్నదంటే హైదరాబాద్లో లోకల్లో తిరిగేటి ఇవన్నీ. స్పెషల్ పెట్టినారు ఓకే, స్పెషల్ పెట్టినప్పుడు అట్లీస్ట్ ఎక్స్ప్రెస్ రేట్ అని ఉండాలి కదా. 350 రూపీస్ రేట్ పెట్టినారు. ఇంత దారుణమా పబ్లిక్ పైన? సరే మీరు ఫెసిలిటీస్ ఇస్తున్నారు కరెక్టే, ఫెసిలిటీస్తో పాటు ఇంత చేస్తే ఎట్లుంటుందండి మరి? ఇంత టోటల్గా చాలా, ఇప్పుడు ఎంతో మంది వస్తారు, ఇప్పుడు ఫెస్టివల్ కదా ఆబ్వియస్లీ. ఇక ఏం ఆప్షన్ లేనప్పుడు ఏం చేస్తారు? 350 అయినా 500 అయినా పెట్టుకొని రావాల్సిందే, తప్పదు కాబట్టి వచ్చినాం. ఏం చేస్తాం? ఆబ్వియస్లీ అన్న, సీటు దొరికినా దొరకకపోయినా తీసుకొని రావాలి, ఇంకా తప్పదు. ఇంకా మనం ఏం చేస్తాం అది? ఇప్పుడు లేడీస్ వచ్చిర్రు, ఇప్పుడు నువ్వు స్పెషల్ అన్నప్పుడు అందరికి 350 తీసుకోవాలి కదా, లేడీస్కి ఫ్రీ. సరే మరి జెంట్స్ ఉన్నారు, జెంట్స్ ఉన్నప్పుడు ఫ్రీ ఇవ్వకపోయినా నువ్వు నార్మల్ ఇది ఎక్స్ప్రెస్ బస్సు, ఎక్స్ప్రెస్ బస్కి ఎక్స్ప్రెస్ రేట్ ఉండాలి కదా. ఎక్స్ప్రెస్ రేట్ ఎంత? 280 రూపీస్ ఎక్స్ప్రెస్కి వస్తే 350 రూపీస్ తీసుకున్నారు. జూనియర్ కాలేజ్ నుంచి వెళ్ళి హాలిడేస్ కోసం ఇంటికి వెళ్ళడానికి బస్ స్టాండ్కి వచ్చాం. కానీ ఇక్కడ చూస్తే మొత్తం క్రౌడ్ ఉన్నది. మళ్ళీ ఫ్రీ బస్ పెట్టడం వల్ల పని ఉన్న వాళ్ళు, పని లేని వాళ్ళు మొత్తం బస్సులలోనే ట్రావెల్ చేస్తున్నారు. మేము వచ్చి గంట అవుతుంది, ఇక్కడ ఒక్క బస్సు కూడా లేదు. మేము చాలా లాంగ్ వెళ్ళాలి. బస్ స్టాండ్లో చూడాలంటే ఒక్క బస్సు కూడా రావట్లేదు. సో గవర్నమెంట్ ఇంకా కొన్ని బస్ ప్రొవైడ్ చేయాలి ఈ క్రౌడ్ మొత్తం తగ్గడానికి. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే మహిళలకు ఉచితం అనేటువంటి ఒక పథకాన్ని పెట్టి, ఇది సమంజనీయం కావచ్చు, కానీ ఇప్పుడు ఉన్నటువంటి తరుణంలో ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా యాక్చువల్గా జగిత్యాలకు 70 రూపాయల రేటు ఉండే బస్ టికెట్, ఈ పండుగ సందర్భంగా 110 రూపాయలు పెంచడం నిజంగా ఇది పేద ప్రజలపై పెనుభారమని ఈ వేదిక నుంచి తెలియపరుస్తూ ప్రయాణికులు చాలా ఇబ్బందులకు లోనవుతున్నారు. దయచేసి ప్రభుత్వం చిత్తశుద్ధితో బస్సుల సంఖ్యను పెంచేందుకు, ప్రయాణికుల సౌకర్యార్థం బస్సుల సంఖ్యను పెంచి రేట్లను కూడా తగ్గించేటువంటి ప్రయత్నం చేయాలని ప్రయాణికులందరూ నిరసన తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి టికెట్ల రేట్లను తగ్గించి బస్సుల సంఖ్యను పెంచి ప్రయాణికులకు సురక్షిత గమ్యానికి చేర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ కృషి చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.